హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవాని మళ్ళీ వచ్చేసాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? దొండకాయ ఫ్రై. పద్ధతిగా 10 దాకా పడుకొని 11కి లేచిపోయి ఇల్లు సదిరించుకొని మళ్ళీ తర్వాత టైం చూసుకునేసరికి 1 అయింది. ఆ 1లో హడావుడిగా అప్పుడు కూరగాయలు కోసి వంట మొదలు పెట్టేసరికి ఈ టైం అవుతుంది. ఎందుకు అంటారేమో, చూసుకోకుండా పెట్టకుండా ఆ టైం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా హడావుడిగా మా ఆయన వచ్చేస్తాడేమోనని దొండకాయలు కోసేసరికి అరగంట అయింది. ఆ దొండకాయలు కోసి వంట మొదలు పెట్టాను. సరేలేమ్మని హడావుడిగా వంట అయితే మొదలు పెట్టాను. పైన ట్యాంక్ ఫుల్ అయింది. కొబ్బరి ముక్కలు ఎత్తుదామని పైకి వెళ్ళి వచ్చేసాడు. కూర అయితే కలబెడతా ఉన్నాడు. ఒకటేమైనా గుడ్లు అప్పలిచ్చి చూస్తున్నాడు. ఏదో వచ్చిరని హిందీలో 4 మాటలు తిట్టేశాడు. ఏంటో తిట్టాడు ఆయన, నాకు అర్థం కాలేదు. అర్థం అయితే ప్రాబ్లం, కానీ అర్థం కాకపోతే ప్రాబ్లం ఏంటి? సరేలే అని చెప్పేసి ఒక 5 నిమిషాల్లో వంట చేసేస్తానని చెప్పాను. ఇక అలాగే కలబెడతా ఉన్నాను. వంట అయింది. వంట అయ్యేసరికి ఈ టైం అయింది. ఏ టయానికి వండాలో కూడా తెలియదు అన్నట్టుగా అయితే చూశాడు అనుకున్నాను. అయినా సర్లే, చిన్న విషయాలకు గొడవ పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. పెద్ద కారణాలు ఉంటే గొడవ పెట్టుకోవాలి. సర్లే, ఇంకేముందిలే, చిన్న తప్పు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా మా ఇంట్లో ఫనీ కామెడీస్ యూట్యూబ్లో చూసే కంటే మా ఇంట్లోనే ఎక్కువగా జరుగుతాయి. అదేంటో మరి. సరే, ఇప్పుడైతే ఇక మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే కొట్టండి. నేను మీ భవాని. ఇలా ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరీలు అయితే ఇంకా మరిన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ రోజుకైతే ఇంకే గొడవ పెట్టుకుంటాడేమోనని భయం వేసింది ఫ్రెండ్స్. అందుకని ఏదో హడావుడిగా వీడియో తీసి పెట్టాను, ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో కలుద్దాము. అంతవరకు సెలవు మరి. ఓకేనా? చూస్తా ఉన్నాడు వాయిస్ ఇస్తున్నానని. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.